చాదర్ ఘాట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో పాతబస్తీ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకను కన్నులారా వీక్షించారు. పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం కమిటీ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి కళ్యాణం చేస్తున్నాం. అంతకుముందు 50-60 సంవత్సరాలు కూడినది. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ పోయి మంచి జరుగుతుంది కాబట్టి వస్తున్నది. ప్రతి సంవత్సరం బల్కంపేట తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ అవుతుంది, 2వ వారం ఇక్కడ అవుతుంది. ఇక్కడ చేసినప్పటి నుంచి భక్తులందరూ బాగా వస్తారు, అందరికీ మంచిగా కలుగుతున్నది. అందరూ ఉన్నారు, గణనాథులు మా గురువులు అందరూ మంచిగా వస్తారు, చేస్తారు. మాకంతా అనుకూలంగా ఉన్నారు, మాకు మంచి అన్ని విధాలా మంచి అదే శ్రీ చదర్ఘాట్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ గారు అబ్బాయిని. నేను గత 55-60 ఏళ్ళ నుంచి టెంపుల్ మా డాడీ చూస్తున్నాడు. మేము కళ్యాణం చేయబట్టి 35 ఏళ్ళు అవుతుంది. ఇది వాచ్ కోసం వచ్చేసి మాకు 27 ఏళ్ళు అవుతుంది అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసి. ఎవ్రీ ఇయర్ బల్కంపేట అయిన నెక్స్ట్ వీక్ 600 కానీ 106 కానీ మా దగ్గర కళ్యాణం నెక్స్ట్ వీకే ఉంటుంది. శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ బోనాలు చేస్తాము. ఎంచాలి అంటే ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ అనేది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గుతలేదు. ఇక్కడ మేము బోనాలు కూడా అట్లనే శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ చాలా ఘనంగా పలరమ్మ ఊరేగింపుగా అది. ఈ కళ్యాణం కూడా ఎట్లా అంటే మన బాబురావు యాదవ్ ఆయన ఆధ్వర్యంలో, మన ఒగ్గు సంతోష్ అన్న ఆధ్వర్యంలో ఇది ఎవ్రీ ఇయర్ కొనసాగుతున్నాం. భక్తులు అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళకి ఏదైతే న్యాయబద్ధంగా ఏదైతే మొక్కుకుంటున్నారో, ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు వాళ్ళు నెరవేరుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు నెరవేరిన కన్నా వెనుకకు మనకు ఓపెన్ ప్లేస్ ఉన్నది, అలా ఫంక్షన్స్ కానీ అవి కానీ చేసుకోవడానికి అలా సౌకర్యం. అమ్మవారు పిలిస్తే పలికే తల్లి. ఈ చోట విశేషం ఏంటంటే సంతానం లేని వారికి మాత్రం సంతానం లేని వారు వచ్చి మొక్కినట్టు ఉంటే వాళ్ళకి మాత్రం కొంగు బంగారం చేసే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ చదరఘాట్ ఎల్లమ్మ తల్లి. ఈ చోట మేము నేను కూడా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. నేను ఇక్కడ అమ్మవారి కళ్యాణం చేయడం నాకు చాలా గర్వకారణం. ఇక్కడ మా ఆరెల్లి అంజయ్య గారు వారి సహకుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి. ఎప్పటికీ రేణుకా ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలు వాళ్ళ తలపైన ఉండాలి. ఈ భక్తులకి వచ్చేటి భక్తులకు కూడా రేణుకా ఎల్లమ్మ కరుణా కటాక్షాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే ప్రభుత్వం నుంచి ఆరెల్లి అంజయ్య గారు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కానీ ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు సహకరిస్తలేరు. ఈ చదరఘాట్ ఎల్లమ్మ టెంపుల్కి స్థలం కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. భక్తులకి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కలుగుతున్నది. కావాలంటే మీరు ఇక్కడ వీడియో ప్రకారంగా కూడా ప్రభుత్వం దాకా ఈ వీడియో చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి కూడా నేను నమస్కరించి చెప్పడం ఏంటంటే ఈ చదరఘాట్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి కూడా ఫండ్స్ కానీ అట్లాంటివన్నీ ఏమైనా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చదరఘాట్ ఎల్లమ్మకి జై. ఈ చదరఘాట్ ఎల్లమ్మ అనేది ఇంతకుముందు ఇక్కడ గత ఒక 60 సంవత్సరాల కింద పుట్ట ఉండే. ఈ పుట్టలో వెలిచిన అమ్మవారు గత 50-60 సంవత్సరాల నుంచి అంజయ్య గారు మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా విగ్రహం ప్రతిష్ఠ చేయవలసింది. విగ్రహం చేసిన తర్వాత కళ్యాణం చేయాలనుకొని అమ్మవారికి కళ్యాణం చేసుకుంటా ఇప్పటిదాకా 35 ఏళ్ళ నుంచి అయితే సాగుతుంది. భక్తులు వస్తున్నారో, ఏదైతే కోరిక కోరుకుంటారో భక్తులు, ఆ కోరిక వాళ్ళకి నిజం అవుతుంది. కొడుకులు లేని వాళ్ళు కొడుకులు, బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నిజం అవుతుంది కాబట్టి భక్తులు అంచెంచెలుగా పెరుగుతున్నారు. ఇక్కడ కాకపోతే మాకు భక్తులు పెరుగుతున్నారు కానీ స్థలం పెరుగుతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది, స్థలం కాడ ఇబ్బంది అవుతుంది. భక్తులు వచ్చి నిలబడి వెయిట్ చేసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు రోడ్డు మీద మొక్కుకొని పోతున్నారు, వారు బయట కూడా స్థలం లేకుండా పోతుంది. అది మాకేందంటే కొద్దిగా భక్తులకు మేము ఒకటి ఏంటంటే చెప్తున్నాము, కాకపోతే వాళ్ళు కూడా చాలా కాంప్రమైజ్ అవుతారు. కానీ కాకపోతే లోపల రానికే బయటికి పోనీకే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మాకు ఏదన్నా గవర్నమెంట్ కానీ భక్తులు కానీ ఏదన్నా సహాయ సహకారం ఉంటే మేము కొద్దిగా ముందుకు జరిగి కొద్దిగా వెనక పట్టం వేయడం కానీ, ముంగడ కళ్యాణం చేయడం కానీ, షావలు కానీ అవన్నీ తీయాలనుకుంటున్నాం. కానీ కాకపోతే ఇక్కడ జరుగుతలేదు. ప్లేస్ చిన్నగా ఉంది, రోడ్ పెద్దగా ఉంది, ప్లేస్ చిన్నగా ఉంది, గుడి టెంపుల్ చిన్నగా ఉంది. కాబట్టి దాన్ని అంచెలంచెలుగా ఎదిగించాలని మా ఆశ. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు మా డాడీ పటం వేపిస్తుండే, నోముల యాదయ్య అనే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు సంతు అనే నేను ఇప్పుడు కలిసి అంజన్నతోటి మన చిన్నతోటి కలుపుకొని చేస్తున్నాము. కానీ రాంగ ఇంకా ఎదుగుతుంటుంది. టెంపుల్ కాడ ఇయర్గా గ్రోత్ పెరుగుతుంది. అంటే వచ్చిన భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి దానికి పోతే నిజం అవుతుంది, అమ్మవారి దానికి పోతే మొక్కులు మాకు మంచిగా అవుతున్నాయి, అమ్మవారి దానికి పోతే పనులు అవుతున్నాయి, అమ్మవారికి ఇదో అదో
అలా తోచిన కాడికి సహాయ కార్యక్రమం చేస్తున్నారు. ఆ భక్తుల నుంచి మాకు కూడా వెదుగుదల వస్తుంది, టెంపుల్ కూడా వెదుగుదల వస్తుంది. కానీ కొద్దిగా స్థలం గురించే మీరు మా దించి కొద్దిగా వాళ్ళకు మా విన్నపం ఏంటంటే కొద్దిగా మీరు స్థలం గురించే మాకు ఆలోచించండి. ఏదన్నా ఉంటే ఇక్కడ మేము చేసుకుంటేందుకు షెడ్ వేసుకుంటేందుకు గవర్నమెంట్ కానీ భక్తులు కానీ కొద్దిగా మాకు సహాయ సహకారం చేస్తే ముందుకు మీరు అందరూ వచ్చి ఏకట్టుగా నిలబడి కొద్దిగా మాకు మాట్లాడి కొద్దిగా స్థలం కూడా షెడ్ వేయించేసి అమ్మవారికి రెగ్యులర్గా ఇట్లా బల్కంపేటలో పూజలు అయ్యి బోనాలు అయ్యి వచ్చి వండుకొని తిని యాటలు కోసుకొని అట్లా ఇక్కడ జరుగుతుంది. కానీ ప్లేస్ లేక చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ యాటను కోసుకొని పోయి ఇంటికాడ బోనాలు చేసుకుంటారు. అది కాకుండా ఈయనే చేయాలని వాళ్ళకి ఆశ ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదు కదా, అందుకే కొద్దిగా మీరు అందరూ సహకరించి మాకు ఆ ప్లేస్ గురించి మాట్లాడి కొద్దిగా గవర్నమెంట్ కానీ ఎవరితో కానీ మాట్లాడి కొద్దిగా వెనకకు ప్లేస్ పెరిగేటట్టు కొద్దిగా షెడ్ వేసేటట్టు మీరు అందరూ సహకారం చేయాలని. బోల్ రేణుకెళ్ళమ్మాకి, బోల్ చెదరగట్టెళ్ళమ్మాకి.